guys, welcome back to our YouTube channel. So ఇవాళ నా బర్త్డే ఆల్రెడీ మీకు తెలుసు. సో మార్నింగ్ అయితే ఒక అవుట్ఫిట్ వేసా, అది వచ్చేసి ఇదే. సో ఇప్పుడు కేక్ కటింగ్కి వేరే అవుట్ఫిట్ వేస్తున్నా, అది వచ్చేసి ఇది. సో ఈ అవుట్ఫిట్ నేను వేయబోతున్నది పింక్ కలర్ అవుట్ఫిట్. సో ఇప్పుడైతే వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని వచ్చేద్దాం. దానికన్నా ముందు ఇక్కడైతే డెకరేషన్స్ జరుగుతుంది. సో ఆ సైడ్ డెకరేషన్. గైస్ చూడండి, డ్రెస్ అయితే చేంజ్ చేసేసా, లెహెంగా వేసేసుకున్నా. ఇంకా రెడీ కాలేదు, పదండి రెడీ అయిపోదాం, ఓకేనా? సో గైస్ ఇప్పుడైతే స్టార్ట్ అయిపోదాం. ఫస్ట్ అయితే మాయిశ్చరైజర్ వేసుకుందాం. ఓకేనా, దట్స్ రెడీ. సో నెక్స్ట్ అయితే గ్రీన్స్ బేబీ గ్రీన్ వేసుకొనిద్దాం, 3 షేడ్. సో ఇలా అయితే అప్లై చేసా, ఫేస్ ఎక్కడికి అప్లై చేసేసా. ఈ చైన్ తీసేద్దాం గైస్. అండ్ ఎస్, ఇప్పుడైతే ఫౌండేషన్ కాదు, కాంపాక్ట్ పౌడర్ వేసుకుందాం. సో అయిపోయింది. ఇప్పుడైతే నెక్స్ట్ ఐలైనర్ పెట్టుకుని వచ్చాం. ఐలైనర్ కాజల్ ఇంపార్టెంట్ నాకు. ఐలైనర్ పెట్టుకునేసా, స్టిక్కర్ పొట్టు. కనిపిస్తా లేదు కానీ చిన్నగా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి కంటికి ఇప్పుడైతే మ్యాట్ లిప్స్టిక్. మ్యాట్ లిప్స్టిక్ చాలా డివైస్. నెక్స్ట్ వచ్చేసి ఇలా ఐస్కి ఇలా స్ప్రెడ్ చేసి ఓ ఫింగర్లో వేసుకొని ఇంకో ఫింగర్లో ఎడ్జెస్ వరకు పుల్ చేయడం, అది బ్యూటీ వస్తుంది అన్నమాట. ఐ షాడో లాగా వస్తుంది. అయ్యయ్యో. అండ్ మళ్ళీ ఇంకొంచెం పెట్టుకొని చూడండి ఇలా పెట్టుకోండి, అది అలవాటు అన్నమాట. పెట్టుకొని ఇంకా అయిపోయింది. కుంకుమ పెట్టుకొనేస్తే హెయిర్ స్టైల్ చేసుకుంటే అయిపోతుంది. సో కుంకుమ పెట్టుకొనేసా. ఇంకొచ్చేసి జ్యువెలరీ సెట్ చేసుకోవాలి. ఇది అన్నమాట జ్యువెలరీ. నా బీడ్స్ది మీషోలో అయితే తీసుకున్నా. పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది గైస్. ఇది డెఫినెట్గా మీరు తీసుకోండి. ఇయర్ రింగ్స్ పెట్టుకొని చూపిస్తాను. సో గైస్ ఫైనల్గా అయితే నేను ఇలా రెడీ అయ్యానమాట. సో ఇలా అయితే రెడీ అయ్యాను. మా మమ్మీ ఒక సెకండ్ పిలుస్తుంది, ఇప్పుడు వస్తాను గైస్. సో గైస్ ఎందుకు పిలిచిందంటే కుంకుమ పెట్టావు కానీ గంధం పెట్టుకో బాగుంటుంది అని పిలిచి మరి వద్దు వద్దు అంటే పెట్టే వరకు ఇల్లేదు, పెట్టి మా మమ్మీనే పెట్టింది అది. సో ఫైనలీ
ఇలా అయితే రెడీ అయ్యానమాట. సో ఇప్పుడైతే కేక్ కటింగ్ చేద్దాం, పదండి పదండి. ఇక్కడ చూడండి ఇలా అయితే డెకరేషన్ చేసాం, బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఇగ్నోర్ చేయండి. అండ్ ఇలా అయితే రెడీ చేసాం, సింపుల్గా చేసాం. మా అమ్మ అయితే ఇలా రెడీ అయింది. ఇప్పుడైతే కేక్ కటింగ్ అయితే కూర్చున్నాము. తను ఒకదాన్నే కూర్చొని కట్ చేయమంటే, లేదు మమ్మీ మీరు డాడీ ఇద్దరు ఉంటేనే కేక్ కటింగ్ బాగుంటుంది అనింది. అందుకైతే నేను వాళ్ళ డాడీ అయితే కూర్చొని తను చేయి పెట్టుకొని అయితే కేక్ కట్ చేస్తున్నాము. మా ఇంట్లో ఎప్పుడు ఇలాగే జరుగుతుంది, ఒక్కొక్కరే కూర్చొని అయితే కేక్ కట్ చేయము. ఆ పాపని కూర్చొని పెట్టి కేక్ కట్ చేస్తాం. నేను ఇక ఫ్యామిలీ మెంబర్స్తో పాటు మా డెకరేషన్ ఇలా అయింది. అండ్ కేక్లో వచ్చిన ఈ చాక్లెట్ అయితే ఎంజాయ్ చేస్తున్నాం. అండ్ ఇంకా ఏమేమి అవుతుందంటే క్లిక్ తీస్తాం ఎత్తుకోండి. సారీ మీకు తిప్పిలే కదా, మర్చిపోయాను ఫ్రెండ్స్, ఏం చేస్తాం, టెన్షన్స్. ఈ కేక్ కేక్ ఇలా అయితే మా అమ్మాయి బర్త్డే అయితే ఇలా జరిగింది. మా లవ్లీ సబ్స్క్రైబర్స్ కోసం అన్నమాట. మా పాప బర్త్డే అయితే ఇలా జరిగింది చూడండి. ఏమంటున్నారంటే సబ్స్క్రైబర్స్ బర్త్డే తినేస్తా అప్పుడు ఇంకా అంటున్నాడు, అందుకు మా అన్నయ్య కోసం అన్నమాట. ఎలా జరిగింది మా అమ్మాయి బర్త్డే? సూపర్గా జరిగింది కదా. కవర్ చేయలేదు, ఇప్పుడు కవర్ చేస్తున్నా. అండ్ నా ఫైనల్ అవుట్పుట్ అనేది అంటే నేను ఇలా రెడీ అయ్యాను అన్నమాట. ఎలా ఉన్నాను, బాగున్నానా? ఉండండి, పై నుంచి కిందకైతే ఒక ఇద్దరు చూపించేస్తాను. తగ్గికై చూడండి, ఇదే కొత్త లెహంగా, తనకి ఇష్టమైన కలర్ పింక్. సో ఇలా అయితే రెడీ అయ్యాను. నెక్స్ట్ ఏమేమి జరుగుతుందంటే స్టేజ్ని కవర్ చేస్తూనే ఉంటాను, ఓకేనా? అయితే జరుపుకున్నాం అనమాట నా బర్త్డే. సో నా బర్త్డే దినమైతే మా డాడీ వాళ్ళు ఊరికి వెళ్ళారు, ఎందుకంటే పితృపక్షాలు చేయాలి కదా. సో అందుకైతే వెళ్ళారు. అందుకైతే సింపుల్గా బిర్యానీ మాత్రం మా మమ్మీ చేసింది, లేదంటే చాలా పెద్ద ప్లానింగే ఉన్నింది మాకైతే. మా డాడీ వాళ్ళు అయితే 7:30కి వచ్చారు. సో అప్పుడు వచ్చి ఏం స్పెషల్ చేస్తాం, మాకైతే పెద్ద ప్లానింగే ఉన్నింది, కానీ అంతా ఇలా అయ్యేపాటికి సింపుల్గా అయితే చేసుకున్నాం. ఇంకా మా మమ్మీ బిర్యానీ అయితే చాలా అంటే చాలా బాగా చేస్తుంది, అందుకే ఎప్పుడైనా సరే బిర్యానీ అంటే నాకు చాలా ఇష్టం. ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే కూర్చొని తినేసాం. ఇలా జరిగిందనమాట నా బర్త్డే వ్లాగ్. సో గైస్ ఇలా అయితే జరిగిందనమాట నా బర్త్డే. మళ్ళీ ఏంటి హెయిర్స్ వదిలేసింది అనుకుంటున్నారా? కొన్ని రీల్స్ అయితే షూట్ చేయాలి. సో అందుకే డ్రెస్సెస్ చేంజ్, ఆ డ్రెస్ నుంచి ఈ డ్రెస్, ఈ డ్రెస్ ఇంకా ఆ డ్రెస్. సో చేంజ్ చేసి ఇప్పటికే టైం వచ్చేసి 11 o'clock అవుతుంది. సో ఇంకా నేను ఇలా రీల్స్ చేసుకుంటాను, పడుకుంటాను. నేను మా మమ్మీ అంతే ఉండేది. సో మేమైతే కొన్ని రీల్స్ అంటే నేను రీల్స్ కంప్లీట్ చేసేసి వెళ్ళి పడుకునేదాన్ని. సో ఇది గైస్ నా బర్త్డే బ్లాగ్. ఎలా అనిపించింది మీకు? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము ఎలా చేసుకుంటామో అలాగే చేసి చూపించాము, ప్రతి ఇయర్ ఎలా చేస్తామో అలాగే చేశాము. సో ఐ హోప్ ఈ బ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నా. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలాంటి మంచి బ్లాగ్స్ కోసం సబ్స్క్రైబ్ చేస్తూ ఉంటుంది. ఓకేనా, బాయ్.